Hello students, welcome to Boardbuster Maths. In this video, we are going to solve 7th question of exercise 1.1. Question: there is a circular path around a sports field. Sonia takes 18 minutes to drive one round while Ravi takes 12 minutes for the same. Suppose they both start at the same time and go in same direction. After how many minutes will they meet at starting point? సో క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఆ గ్రౌండ్లో సోనియా ఒక రౌండ్ వేయడానికి 18 మినిట్స్ తీసుకుంటుంది, రవి 12 మినిట్స్ తీసుకుంటున్నాడు. సో వాళ్ళిద్దరూ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్లో ఎంత టైం తర్వాత కలుస్తారో అని అడుగుతున్నాడు. సో సర్క్యులర్ పాత్లో ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. సోనియా 36 మినిట్స్లో అంటే 2 రౌండ్స్ వేయడానికి 36 మినిట్స్ తీసుకుంటుంది. అంటే 36 మినిట్స్ తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ వస్తుంది. అలాగే రవి 3 రౌండ్స్ కంప్లీట్ చేయడానికి 36 మినిట్స్ తీసుకుంటున్నాడు. సో రవి కూడా 36 మినిట్స్లో స్టార్టింగ్ పాయింట్లో వస్తాడు. సో 36 మినిట్స్ తర్వాత వాళ్ళిద్దరూ మీట్ అవుతారు. ఇది మనకి ఎలా తెలిసింది? కామన్ మల్టిపుల్ వల్ల తెలిసింది. సో కామన్ మల్టిపుల్ ఆఫ్ 12 అండ్ 18. సో ఈ క్వశ్చన్ మనం ఎల్సిఎం తీసి ఫైండ్ చేయొచ్చు. ఎల్సిఎం ఆఫ్ 12 అండ్ 18 చేస్తే మనకు వచ్చేస్తుంది. సో టైమ్ టేకెన్ బై రవి ఈజ్ ఈక్వల్ టు 12 మినిట్స్, టైమ్ టేకెన్ బై సోనియా ఈజ్ ఈక్వల్ టు 18 మినిట్స్, time after which they meet is equal to LCM of 12 and 18. So LCM 12 and 18 ke 3 into 4 3 into 6 2 into 2 2 into 3. So LCM of 12 and 18 is equal to 3 into 2 into 2 into 3 is equal to 36. సో మనకు అది లాజిక్ అర్థమైంది. 36 అని ఎందుకు వచ్చిందో మనకు అర్థమైంది. ఎందుకంటే రవి 3 రౌండ్స్ వేస్తున్నాడు 36 మినిట్స్లో స్టార్టింగ్ పాయింట్ వస్తాడు. మళ్ళీ సోనియా అదే 36 మినిట్స్లో 2 రౌండ్స్ వేస్తుంది. సో సోనియా కూడా స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వస్తుంది. సో ఇది లాజిక్. లాస్ట్లో స్టేట్మెంట్, దేర్ఫోర్ దే బోత్ మీట్ at the starting point after 36 minutes. సో ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.